నమస్కారం. ఇట్రో నేషనలిస్ట్ ఛానల్కు స్వాగతం. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. ప్రపంచంలోనే థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ. అలాంటి మన భద్రతా దళాలపై జరిగిన అత్యంత హేయమైన దాడి పుల్వామా దాడి. ఫిబ్రవరి 14, 2019. ఈ తేదీని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇది కేవలం ఒక ఉగ్రదాడి కాదు, మన సిస్టంలోని లోపాలను, ఇంటెలిజెన్స్ వైఫల్యాలను, రాజకీయ వివాదాలను బయటపెట్టిన ఒక చీకటి అధ్యాయం. ఈరోజు ఈ దాడి వెనుక ఉన్న పూర్తి అనాటమీని డీప్గా అనలైజ్ చేద్దాం. 40. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఈ దాడిలో మనం కోల్పోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ జవాన్ల సంఖ్య ఇది. దేశం కోసం ప్రాణాలర్పించిన 40 మంది వీరుల త్యాగమిది. వాళ్ల కుటుంబాల ఆవేదన ఇది. సరిగ్గా మధ్యాహ్నం 3:15కి జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే. అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడే 100 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన ఒక కారు, ఒక సూసైడ్ బాంబర్ హై స్పీడ్తో దూసుకొచ్చి మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్లోని బస్సును గుద్దేసింది. ఆ ఒక్క క్షణం, ఆ పెను విస్ఫోటనం దేశ భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. అసలు ఆ రోజు నేషనల్ హైవే 44 మీద ఏం జరిగింది? ఎందుకు ఈ దాడిని దశాబ్దాల చరిత్రలోనే మన సెక్యూరిటీ ఫోర్సెస్కి జరిగిన డెడ్లియెస్ట్ అటాక్గా పిలుస్తున్నారు? లెట్స్ డైవ్ ఇన్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 78 వెహికల్స్, అందులో సుమారు 2500 మంది జవాన్లు. ఇంత పెద్ద కాన్వాయ్ని ఒకేసారి రోడ్డు మార్గంలో పంపించడమంటే టెర్రరిస్టులకి మీరే ఒక హై వాల్యూ టార్గెట్ని ప్లేట్లో పెట్టి ఇచ్చినట్టు కాదా? ఇది ఒక భారీ టాక్టికల్ బ్లండర్. ఈ దాడికి బాధ్యత తీసుకున్నది పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్ జైష్-ఏ-మొహమ్మద్. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆత్మాహుతి దాడి చేసింది పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ కాదు, అతను ఆదిల్ అహ్మద్ దార్, ఒక లోకల్ కాశ్మీరీ కుర్రాడు. అంటే సమస్య కేవలం క్రాస్ బార్డర్ టెర్రరిజం కాదు, మన గడ్డపైనే పుడుతున్న హోంగ్రోన్ టెర్రరిజం కూడా. ఇది మనల్ని ఒకే ఒక ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలు ఇంత భయంకరమైన దాడి ఎలా సాధ్యమైంది? ఇది టెర్రరిస్టుల ప్లానింగ్ సక్సెస్ మాత్రమేనా, లేక మన సిస్టంలో పేరుకుపోయిన వైఫల్యాల ఫలితమా? ఆ ఫెయిల్యూర్స్ చైన్ని ఇప్పుడు బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది అంటాం కదా, మరి ఎలా సాధ్యపడింది దాడి? దీనికి ఒక్కటే సమాధానం లేదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్. అందులో మొదటిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా సిఆర్పిఎఫ్ వాళ్ల ఇంటర్నల్ ఎంక్వైరీలోనే దీన్నొక మ్యాసివ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారు. అంటే సమాచారం సేకరించడంలో, అనలైజ్ చేయడంలో మన ఏజెన్సీలు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, లోకల్ కుర్రాళ్లు రాడికలైజ్ అవుతున్నా, వాళ్లను రిక్రూట్ చేసుకుంటున్నా మన ఏజెన్సీలు పసిగట్టలేకపోయాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే హమింట్ పూర్తిగా దెబ్బతింది. టెర్రరిస్టులు ఆయుధాలు సమకూర్చుకుంటున్నా, ప్లాన్ గీస్తున్నా మనవాళ్లకు ఉప్పందలేదు. వచ్చిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ముక్కల్ని కూడా కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూడటంలో మన సిస్టమ్ దారుణంగా విఫలమైంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒక ఎత్తైతే, గ్రౌండ్ లెవెల్లో జరిగిన సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ ఫెయిల్యూర్స్ మరో ఎత్తు. యాక్చువల్ అటాక్ జరిగిన తీరు చూస్తే ఆన్ గ్రౌండ్ మిస్టేక్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఇవే నష్టాన్ని ఊహించని స్థాయికి పెంచేశాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఎస్ఓపీలను పూర్తిగా గాలి కొదిలేశారు. వేల మంది సైనికులను ఒకే కాన్వాయ్లో, బస్సుల్లో పంపించటం ఎంత డేంజరో ఆలోచించలేదు. పైగా ఆ హైవే మీద సివిలియన్ ట్రాఫిక్ను కూడా ఆపలేదు. రూట్ని ముందుగా శానిటైజ్ చెయ్యలేదు. ఈ నిర్లక్ష్యమే ఆ సూసైడ్ బాంబర్కి నేరుగా మన బస్సు దగ్గరికి వచ్చే అవకాశాన్ని ఇచ్చింది. పుల్వామా దాడి తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పబ్లిక్ నుంచి, మీడియా నుంచి తీవ్రమైన ప్రెషర్. దీనికి రియాక్షన్గా భారత ప్రభుత్వం ఒక డేరింగ్ మిలిటరీ ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. అటాక్ జరిగిన కరెక్ట్గా 12 రోజులకు ఫిబ్రవరి 26, 2019న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్లోని జైష్-ఏ-మొహమ్మద్ టెర్రర్ క్యాంప్ని టార్గెట్ చేశాయి. అయితే ఈ బాలాకోట్ దాడుల తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపై ఒక వార్ ఆఫ్ నేరేటివ్స్ మొదలైంది.
మనం ఒక మేజర్ టెర్రర్ క్యాంప్ను నాశనం చేశామని 300 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని ఇండియా క్లెయిమ్ చేసింది. కాని పాకిస్తాన్ మాత్రం ఆ దాడులు ఖాళీ కొండల్లో జరిగాయని, ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పింది. శాటిలైట్ ఇమేజెస్ కూడా కన్క్లూజివ్గా ఏమీ చెప్పలేకపోయాయి. సో అసలు నిజం ఏంటనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఒకవైపు మిలిటరీ యాక్షన్ జరుగుతున్నా, మరోవైపు ఈ దాడి వెనుక ఉన్న అస్సలు కుట్రను ఛేదించడానికి లాంగ్ అండ్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ దర్యాప్తులో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ ఇన్వెస్టిగేషన్ 2 స్టేజెస్లో జరిగింది. ఫస్ట్, సిఆర్పీఎఫ్ వాళ్ల ఇంటర్నల్ ఎంక్వైరీలోనే ఇది మ్యాసివ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆగస్ట్ 2020లో వాళ్లు ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో ఈ కుట్ర వెనుక ఉన్న పాకిస్తానీ హ్యాండ్లర్స్, లోకల్ సపోర్టర్స్, వాళ్ల పూర్తి నెట్వర్క్ని ఎక్స్పోజ్ చేశారు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో మొత్తం కుట్ర బయటపడింది. టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చిన సేఫ్ హౌజెస్, వాళ్లకు సాయం చేసిన లోకల్ హ్యాండ్లర్లు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆర్డర్స్, ఇలా ప్రతి లింక్ను వాళ్లు ట్రేస్ చేశారు. కుట్రదారుల ఆస్తులను జప్తు చేశారు. చాలామంది నిందితులపై స్పెషల్ కోర్టుల్లో ఇప్పటికీ ట్రయల్స్ నడుస్తున్నాయి. అంతా సవ్యంగా సాగుతోంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అనుకుంటున్న టైంలో దాడి జరిగిన 4 ఏళ్ల తర్వాత ఈ మొత్తం కథలోకి ఒక పొలిటికల్ బాంబు పేలింది. ఒక ఊహించని వ్యక్తి చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో ఒక పెద్ద తుఫానును సృష్టించాయి. ఆయనే సత్యపాల్ మాలిక్. దాడి జరిగినప్పుడు జమ్మూ అండ్ కశ్మీర్కు గవర్నర్గా ఉన్న వ్యక్తి. ఏప్రిల్ 2023లో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, సిఆర్పీఎఫ్ వాళ్లు జవాన్లను తరలించడానికి కేవలం 5 ఎయిర్ క్రాఫ్ట్స్ అడిగారు. కానీ హోమ్ మినిస్ట్రీ ఆ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేసింది. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు దాడి వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా అనే కొత్త డిబేట్ను స్టార్ట్ చేసింది. దీంతో కథ 2గా చీలిపోయింది. ఒకవైపు సత్యపాల్ మాలిక్ ఏమన్నారంటే, నేను ఎయిర్ లిఫ్ట్ అడిగాను, ఇవ్వలేదు. ప్రమాదముందని ముందే హెచ్చరించినా నన్ను సైలెంట్గా ఉండమని చెప్పారు అన్నారు. మరోవైపు గవర్నమెంట్ ఆయన మాటల్ని పూర్తిగా ఖండించింది. ఆయన క్రెడిబిలిటీనే క్వశ్చన్ చేసింది. ఇన్నేళ్ల తర్వాత ఇలా మాట్లాడటం వెనుక పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయని ఆరోపించింది. సో ఇదొక మాజీ గవర్నర్ చెప్పిన నిజమా, లేక కేవలం ఒక పొలిటికల్ కాంట్రవర్సీనా? ఇంటెలిజెన్స్ వైఫల్యాలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆరోపణలు, ఈ మొత్తం గందరగోళంలో పుల్వామా దాడికి సంబంధించిన ఫైనల్ ట్రూత్, అసలు నిజం ఏంటనేది ఇప్పటికీ సమాధానం లేని ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన ఏ ట్రూ నేషనలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. జై హింద్.